ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు నెమ్మదిగా కదులుతోంది. కానీ భయంకరమైన విషయమేంటంటే, ఈ సంకేతాలు మన ముందే జరుగుతున్నాయి, కానీ మనం గమనించట్లేదు. ఒకవేళ ఇవి నిజమైతే వరల్డ్ వార్ 3 ఇప్పటికే ప్రారంభమై ఉండొచ్చు. హిస్టరీ చెబుతోంది, పెద్ద యుద్ధాలు ఒక్కరోజులో మొదలవ్వవు. చిన్న చిన్న సంకేతాలు ఒక పెద్ద విపత్తుకి ముందు కనిపిస్తాయి. మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధాలకు ముందు కూడా అదే జరిగింది. ఇప్పుడు అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఈ వీడియోలో వరల్డ్ వార్ 3కి సంబంధించిన 5 అత్యంత ప్రమాదకరమైన సంకేతాలను మీకు చూపిస్తాను. చివర్లో మనం నిజంగా యుద్ధానికి ఎంత దగ్గరలో ఉన్నామో మీరే అర్థం చేసుకుంటారు. అసలు ప్రపంచమంతా మండుతున్న ఈ చిన్న చిన్న నిప్పు కణాలే రేపు పెద్ద దావాగ్నిగా మారబోతున్నాయా? అది తెలియాలంటే మొదటి సంకేతాన్ని చూడాలి. మొదటి సంకేతం, ప్రపంచం మొత్తం చిన్న చిన్న యుద్ధాలతో నిండిపోతోంది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వర్సెస్ గాజా మరియు చైనా వర్సెస్ తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఇవి మనకు వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న విడివిడి యుద్ధాల్లా కనిపిస్తున్నాయి. కానీ నిజానికి ఇవన్నీ ఒక పెద్ద గొడవకి జరుగుతున్న బిల్డప్ లాంటివి. చరిత్ర మనకు ఒక చేదు నిజాన్ని చెబుతోంది. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో మొదలైన చిన్న చిన్న యుద్ధాలు ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడే అది ఒక భయంకరమైన ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఇవన్నీ ఒకే గొలుసులో ఉన్న వేర్వేరు లింకులు మాత్రమే. నేడు గ్లోబలైజేషన్ వల్ల ఒక చోట యుద్ధం జరిగితే దాని ఆర్థిక మరియు రాజకీయ ప్రభావం వేల మైళ్ళ దూరంలో ఉన్న దేశాలపై కూడా పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం ఒక బాంబు మీద కూర్చుని ఉంది. అయితే ఈ యుద్ధాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ప్రపంచ దేశాలు ఎందుకు 2 వేర్వేరు వర్గాలుగా విడిపోతున్నాయి? అదే మన రెండో సంకేతం. రెండో సంకేతం, ప్రపంచం ఇప్పుడు స్పష్టంగా 2 గ్రూపులుగా విడిపోతోంది. ఒకవైపు అమెరికా మరియు నాటో దేశాలు ఉంటే, మరోవైపు చైనా, రష్యా మరియు ఇరాన్ వంటి దేశాలు ఒక బలమైన కూటమిగా ఏర్పడుతున్నాయి. సరిగ్గా ఇదే ప్యాటర్న్ రెండో ప్రపంచ యుద్ధం ముందు కూడా యాక్సిస్ మరియు అలైడ్ పవర్స్ రూపంలో కనిపించింది. ఒకసారి ప్రపంచం ఇలా 2 వేర్వేరు బ్లాక్స్గా విడిపోయింది అంటే, ఎక్కడో ఒక మూల జరిగే చిన్న గొడవ కూడా చైన్ రియాక్షన్లా మొత్తం ప్రపంచాన్ని యుద్ధంలోకి లాగేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తటస్థంగా ఉండే దేశాలకు కూడా ఆప్షన్ లేకుండా పోతుంది. ఏదో ఒకవైపు మొగ్గు చూపక తప్పదు. దేశాలు ఇలా కేవలం మాటలతో విడిపోవటమే కాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి దేశం అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను పోగు చేస్తోంది. అదే మన మూడో అత్యవసర హెచ్చరిక. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మిలిటరీ బిల్డప్. ప్రస్తుతం ప్రతి దేశం తన రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూ భారీగా ఆయుధాలను తయారు చేస్తోంది. కొత్త తరం న్యూక్లియర్ వెపన్స్, శబ్దవేగం కంటే వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ మిసైల్స్, చివరకు యుద్ధం చేయడానికి వాడుతున్న AI రోబోలు. ఇవన్నీ ఎందుకు? పైకి ఎవరూ యుద్ధం చేయాలనుకోవటం లేదు అని శాంతి మంత్రాలు జపిస్తారు, కానీ లోపల మాత్రం అందరూ రేపే యుద్ధం అన్నట్లుగా సిద్ధమవుతున్నారు. ఆయుధాలు ఇలా కుప్పలు కుప్పలుగా సిద్ధంగా ఉన్నప్పుడు కేవలం ఒక చిన్న కారణం దొరికితే చాలు, అవి ప్రయోగించబడతాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. శాంతి గురించి మాట్లాడే దేశాలే రహస్యంగా క్షిపణులను పరీక్షిస్తూ తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. అయితే గుర్తుంచుకోండి, యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులే కాదు. మరో రూపంలో ఇది ఇప్పటికే పూర్తి స్థాయిలో నడుస్తోంది. అదేంటో మన 4వ సంకేతంలో చూద్దాం. ఎకనామిక్ వార్. ఇప్పుడు దేశాలు ఒకదానిపై ఒకటి బాంబులు వేయకముందే ఆర్థిక ఆంక్షలు అనే అస్త్రాలను వాడుతున్నాయి. ట్రేడ్ వార్స్, చిప్ వార్స్, ఇలా ఇప్పుడు డబ్బు, టెక్నాలజీ మరియు న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ ఆయుధాలుగా మారిపోయాయి. ఒక దేశాన్ని క్షేత్రస్థాయిలో దెబ్బతీయడానికి కంటే ముందు వారిని ఆర్థికంగా పక్షవాతానికి గురి చేయడం అనేది యుద్ధానికి ముందు ఉండే అతిపెద్ద స్టేజ్. చైనాకు అత్యాధునిక చిప్స్ అందకుండా కట్టడి చేయడం, రష్యా ఆయిల్ అమ్మకుండా ఆంక్షలు విధించడం, ఇవన్నీ ఆధునిక కాలపు యుద్ధతంత్రాలే. ఇది నేరుగా క్షిపణులతో చేసే ఫుల్ వార్ కాకపోయినా శత్రువును లోలోపల బలహీనపరిచే ప్రక్రియ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. మరి ఈ ఆర్థిక మరియు సైనిక ఉద్రిక్తతలు చివరకు ఎక్కడ పేలిపోయే అవకాశం ఉంది? ఆ అత్యంత ప్రమాదకరమైన పాయింట్లే మన 5వ సంకేతం. ఒక చిన్న నిప్పు కణమే ఒక పెద్ద పేలుడుకు దారితీయవచ్చు. తైవాన్ స్ట్రెయిట్, ఇరాన్ సరిహద్దులు లేదా సౌత్ చైనా సీ, ఈ ప్రాంతాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం కావచ్చు.
చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే మొదటి ప్రపంచ యుద్ధం కూడా ఒకే ఒక్క వ్యక్తి హత్యతో మొదలైంది. నేటి కాలంలో ఒక చిన్న డ్రోన్ దాడి లేదా సముద్రంలో ఒక యుద్ధనౌక మునిగిపోవటం వంటి సంఘటన చాలు అగ్రరాజ్యాలు నేరుగా యుద్ధరంగంలోకి దూకడానికి. ప్రస్తుతం ఉన్న గంభీరమైన పరిస్థితుల్లో ఈ భయంకరమైన స్పార్క్ ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రతిరోజు మనం ఒక సన్నని గీతపై నడుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇక్కడే మనకసలు ప్రశ్న మొదలవుతుంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలేనా, లేక దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందా? అది ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమా, లేక ప్రపంచం నిజంగానే వరల్డ్ వార్ 3 వైపు వెళ్తుందా? ఎందుకంటే చరిత్రలో ఇలాంటివే సంకేతాలు పెద్ద యుద్ధాలకు ముందు కనిపించాయి. 1930లలో ప్రపంచం ఎలా ఉందో నేడు కూడా అలాగే కనిపిస్తోంది. టెక్నాలజీ మారింది, కానీ మనుషుల మధ్య ద్వేషం మారలేదు. అగ్రరాజ్యాల మధ్య ఉన్న ఈ ఆధిపత్య పోరాటం చివరకు సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. చరిత్రలో కనిపించిన అవే సంకేతాలు నేడు మళ్లీ మన కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యాయి. మరి ఈ పరిస్థితుల ముగింపు ఎలా ఉండబోతుంది? మనకు సమయం ఇంకా ఉందా? ముగింపుగా చెప్పాలంటే వరల్డ్ వార్ 3 ఇంకా అధికారికంగా మొదలు కాలేదు, కానీ దాని నీడ ఇప్పటికే ప్రపంచంపై పడింది. ఇది కేవలం గన్స్తో చేసే యుద్ధం కాదు. ఇది టెక్నాలజీ, ఎకానమీ మరియు పవర్ కోసం జరుగుతున్న పోరాటం. అణు ఆయుధాలు ఉన్న ఈ కాలంలో 3వ ప్రపంచ యుద్ధం అంటే అది మానవజాతి మనుగడకే ప్రమాదం. ప్రశ్న ఒక్కటే, మనం ఈ యుద్ధాన్ని ఆపగలమా, లేక ఆలస్యమైపోయిందా? ఆపుకోవడానికి ఇంకా సమయం ఉందనే ఆశిద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? ప్రపంచం నిజంగా 3వ ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందా, లేక ఇది కేవలం దేశాల మధ్య ఉండే సాధారణ టెన్షన్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ ఇతరులకు కొత్త కోణంలో ఆలోచించేలా చేయవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.